హాయ్ అండి. ఏంటి ఇదని చూస్తున్నారా? అర్థమవుతుంది కదా చూస్తుంటేనే దద్దోజనం. ఇంకా మరి నైట్ టైంలో సమ్మర్లో అస్సలు నైట్ ఎక్కువ తినాలనిపించదు కదా సమ్మర్లో. ఏదైనా టేస్టీగా రొట్టె అయినా సరే లేదంటే పెరుగన్నమైనా సరే అలా తినాలనిపిస్తుంది. మరి నేను కూడా అంతే ఫాలో అవుతుంటానులేండి. అందరం అంతే. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే కొద్దిగా తినగలుగుతాము. ఇంకా నైట్ అయితే ఇంకా అందరికీ తెలిసిన విషయమే, చెప్పాల్సిన అవసరం లేదు. అస్సలు నైట్ టైంలో తినలేము. ఏం లేదు, నేను మార్నింగ్ వచ్చేసి సోరకాయ కర్రీ, జొన్న రొట్టె, రైస్ చేశాను అనమాట. ఎలాగో కర్రీ చాలా అయితే ఉంది. సోరకాయ కర్రీ మన ఫుల్ వీడియోలో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. అసలు సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా అయితే నేను సోరకాయ కర్రీ వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి, ఫాలో అవ్వండి, ట్రై చేసి చూడండి. నేనైతే మార్నింగ్ టిఫిన్కి జొన్న రొట్టె, సోరకాయ కర్రీ చేశాను. అదే సోరకాయ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అనమాట. ఇప్పుడు నైట్ డిన్నర్ వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రైస్ అయితే ఆఫ్టర్నూన్ తక్కువనే తింటాము, రైస్ మిగిలిపోయింది. సరే ఇట్లా కర్డ్ ఉంది కదా అనేసి నేను దద్దోజనం అయితే ప్రిపేర్ చేశాను. తాలింపు వేసేసి ఎంతో టేస్టీగా సూపర్ ఉంటుంది కదా, చల్లగా మనకు టేస్టీగా అనిపిస్తుంది. నైట్ డిన్నరు ఇంకా రొట్టె అయితే తినగలము, లేదంటే ఉప్మా, దోశ, పొంగనాలు ఇలా కొద్దిగా టేస్ట్ అనిపించేవి. టేస్ట్ అనిపిస్తాయని దోశలు, పొంగనాలు, ఇడ్లీలు ఇవి తినలేం కదా. ఇలా కర్డ్ రైస్, జొన్న రొట్టె, లేదంటే రాగి మాల్టు, లేదంటే జొన్న పిండితో మనం చేసుకుంటాం కదా, జొన్న పిండి గంజి కాస్తాం కదా, జొన్న గంజి, జొన్న పిండితో అలా రాగి మాల్ట్ ఎలా కాస్తామో అలా జొన్న పిండితో కూడా గంజి కాసుకుంటాం కదా. అలా ఏదో ఒకటి హెల్తీగా అయితే మనం నైట్ తీసుకోవాలి. మరి దోశలు, ఇడ్లీలు, ఈ వడ బయట టిఫిన్ సెంటర్లు ఉంటాయి, మనకు చాలా దొరుకుతుంటాయి. నైట్ టైం ఓపిక లేక చాలామంది సింపుల్గా కదా బయట టిఫిన్ చేస్తే సరిపోతుంది అనేసి టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా రోజు ఎన్ని రోజులు తింటాము? పైగా ఆయిల్ ఫుడ్, పైగా బయటది మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి మనకు హెల్త్ బాగాలేనప్పుడు, టైం లేనప్పుడు, ఏదైనా బిజీగా ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే సరిపోతుంది. డైలీ అంటే బయట ఫుడ్ అంటే అస్సలు బాగోదు. సమ్మర్లో చాలామంది ఈ మధ్య టిఫిన్ సెంటర్లు కూడా ఎందుకు ఎక్కువైపోయాయంటే ఈ వంట చేసేవాళ్ళు చాలా బద్ధకం అయిపోయిందనమాట. బద్ధకం అయిపోయి ఉండడం వల్ల ఈ టిఫిన్ సెంటర్లు కూడా ఎక్కువైపోయాయి. చూస్తుంటారు ఎక్కడ చూసినా. నైట్ వచ్చేసి టిఫిన్ సెంటర్ దగ్గర జనాలు గుమికూడి రకరకాల టిఫిన్స్ అయితే తింటూ ఉంటారు. వాళ్ళకు ఓపుకున్నా తింటుంటారు, ఓపిక లేకున్నా తింటూ ఉంటారు. ఇంట్లో చేసే ఓపుకున్నా ఓపిక లేకున్నా బయటకు వచ్చి మాత్రమే తింటూ ఉంటారు. అదైతే కరెక్ట్ కాదు. అలా ఎన్ని రోజులు తింటాం చెప్పండి? మనం ఇంట్లో చేసుకొని తినేదే హెల్త్కి మంచిది కదా. కాస్త ఓపిక చేసుకొని తింటే మనం మంచి ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యము. కాబట్టి నేనైతే ఇంకా రైస్ మిగిలిపోయింది కదా ఆఫ్టర్నూన్ చేసింది, మరి దద్దోజనం అయితే చేశాను. ఇంకా ఆల్రెడీ కర్బూజా జ్యూస్ అయితే చేసి పెట్టాను అనమాట పిల్లలకి. ఇంకా ఇది తినేసి కర్బూజా జ్యూస్ తాగుతారు. మీకు తెలిసి నేను ఎక్కువ జొన్న రొట్టె చేస్తాననేసి. చూడండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఏదైనా సరే ఇంట్లోనే మంచిగా కాస్త ఓపిక చేసుకొని చేసి పెట్టండి. బయట టిఫిన్ సెంటర్లు అవి ఇవి అక్కడ ఆయిల్ డైలీ తినడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. ఇది నేనేదో చెప్తున్నాను కాదు, ఎందుకంటే నా ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను. నా ఫ్యామిలీ ఎంతో మీరు అంతే కదా, అందరు బాగుండాలనేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కరెక్ట్ కాదు కదండి మనం బయట తీసుకొని తినడము, ఏమనుకోవద్దండి. ఇదే అండి మా నైట్ డిన్నర్ వచ్చేసి. మరి మీరేం స్పెషల్ చేశారు? మరి నేను చెప్పిన మాటలు మంచిగా అనిపించాయా లేదంటే బాధ కలిగించాయా? ప్లీజ్ కామెంట్ చేయండి. మంచి మాట చెప్పాను అనుకుంటున్నాను. కరెక్టే కదండి, మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. కాస్త ఓపిక్గా, మనం ఉండేది మన ఫ్యామిలీ కోసమే. మన హస్బెండ్ వాళ్ళు మన కోసం, మన పిల్లల కోసం కష్టపడుతున్నప్పుడు మనము పిల్లలకి, హస్బెండ్కి మంచిగా కుక్ చేసుకోవడానికి తప్పేముంది చెప్పండి? కాస్త ఓపికతో హెల్తీగా ఫుడ్ అయితే చేసి పెట్టుకోవాలి కదా. ఏమనుకోద్దండి నేను ఇలా చెప్పాననేసి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్.